నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. కాలేజ్లో ఓల్డ్ ఫ్రెండ్స్ కానివ్వచ్చు, మీ ఆఫీస్లో నీ కొలీగ్స్ కానీ ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా? యాక్చువల్లీ నేను గ్రూప్ డిస్కషన్ వెళ్ళేటప్పుడు నా ఫ్యామిలీకి చెప్పి వెళ్ళలేదు. నో, దొంగలు ఉన్నారమ్మా ఈ అగ్ని పరీక్షకి వెళ్ళిన కంటెస్టెంట్ అందరూ దొంగలు. యాక్చువల్లీ నేను చాలా మంది అనుకుంటారు కానీ ఐ వాజ్ మేనిఫెస్టింగ్ ఇట్. లాస్ట్ టైం బిగ్ బాస్ అన్నప్పుడే చూడండి, నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్తా, విన్నర్ అయితే చూడండి అంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అంటే లైక్ బిగ్ బాస్ చూస్తూ ఉంటాను కాబట్టి నా ఫ్యామిలీ అంతా ఇదేదో చెప్తుందిలే సోది అన్నట్టు అనుకున్నారు. అంతే తప్ప నేను నిజంగా వెళ్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే సడన్గా కామనర్స్ అన్నారో అప్పుడు కూడా నేను చెప్పలే ఇలా పెడుతున్నాను అని చెప్పలే. ఫస్ట్ లెవెల్ అయిపోయింది, సెకండ్ లెవెల్ అయిపోయింది, ఇంక థర్డ్ లెవెల్ జీడీకి హైదరాబాద్ రమ్మన్నారు. నేనేం చెప్పానంటే నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది, నేను జీడీకి హైదరాబాద్ వెళ్తున్నాను, అదే జీడీకి అని చెప్పలే, ఆఫీస్ మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయినా. అంటే దొంగ పిల్ల. నా కజిన్స్ మాత్రం అనుకున్నారు అదేంటి దీని ఆఫీస్ బెంగళూరులో ఉంటే హైదరాబాద్ ఎందుకు వెళ్తుంది అని చెప్పి వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది అనమాట. బట్ స్టిల్ లేదు ఇది ఒక అన్అఫీషియల్ మీటింగ్, క్లయింట్స్తో కలవాలి, నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు మీటింగ్ కూడా అరే శ్రీజా చెప్పి వెళ్తే ఓకే జీడీ వెళ్ళిపోయింది అనుకున్నారు. వచ్చేసాను ఆ రోజు జీడీ ఇచ్చేసి వచ్చేసాను. అప్పుడు కూడా తెలుసు క్వాలిఫై అయిపోతానని. నేను జీడీ కూడా అదే చెప్పాను, నెక్స్ట్ లెవెల్కి డైరెక్ట్ క్వాలిఫై అవుతాను అని. సో వచ్చినాక ఎప్పుడైతే యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ లైక్ నెక్స్ట్ లెవెల్, మీరు 10 days హైదరాబాద్లో ఉండాలి అంటే అప్పుడు చెప్పా ఇంట్లో. అది నీ ఫస్ట్ ప్రోమో చూసిన తర్వాత వాట్ యువర్ ఫెల్ట్ ఇన్సైడ్? లైక్ ఏమనిపించలే అంటే లైక్ నాకు చాలా మంది ఏం చెప్పారంటే అరే ప్రోమోలో కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపించింది, కానీ ఎపిసోడ్ చూస్తే అంతా కూడా కొంచెం లైక్ మరీ ఓవర్గా చేసినట్టు అనిపించలేదు అన్నట్టు చెప్పారనమాట. సో బేసిక్లీ ప్రోమోలో ఏదైతే వాళ్ళకి ఇంపార్టెంట్ షార్ట్స్ వేసుకుంటారో అట్లనే వేసుకుంటారు కదా, నాకేం పెద్దగా అనిపించలేదు. బికాస్ అక్కడ చేసింది నేనే కాబట్టి, ఆ మాట్లాడింది నేనే, చేసింది నేనే, చెప్పింది నేనే. సో వేసుకోండి మంచిగానే వెళ్ళిందని అనుకున్నా. నాకు ట్రోలింగ్ అనేది అలవాటే. స్టార్టింగ్లో అందరూ మీమర్స్ అందరూ కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఈ మైక్ మింగేసిందా, సౌండ్ డబ్బానా, ఏదో చాలా మీమ్స్ వచ్చాయి. డబ్బా రేకులు మింగేసావా, మైక్ మింగేసావా, ఏంద్రా బాబు ఆ గొంతు, అది నేను చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నా. సో నేను అందుకే స్టేజ్ మీద కూడా వాళ్ళు చెప్పకముందే నేనే చెప్పాను, నాకు చిన్నప్పటి నుంచి కూడా డబ్బా అంటారు, డబ్బా రేకులు రాని అంటారు. సో ఎందుకు అఫెండ్ అవ్వాలి? ఇప్పుడు ఒకళ్ళ మొహం అట్లా పుడుతుంది, పుట్టినప్పుడు నా వాయిస్ ఎట్లా పుట్టాను, నేను మార్చుకోలేను కదా. ఇప్పుడు వాయిస్ అంటే ఏదో అంటే మొహం అంటే ఏదో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మార్చుకోగలరు కానీ వాయిస్ ఎక్కడి నుంచి మారుస్తా? నాకు మార్చుకోవాలని కూడా లేదు, చాలామందికి నచ్చదు. సో వాళ్ళకి ఏదో నచ్చదని చెప్పి నేను మారలేను కదా. సో ఐమ్ హ్యాపీ, వాళ్ళు ఏమనుకున్నా సరే నేను ఏం అఫెండ్ అవ్వను, ట్రోల్ చేసుకుంటే చేసుకునేయండి అని వదిలేసావు. ట్రోల్స్ అన్ని చూసి నవ్వుకుంటూ ఉంటావా? మీమ్స్ అవన్నీ పట్టించుకోని మంచిదే అనుకుంటాను. సరే వాళ్ళే నాకు, నేనేం పిఆర్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, వాళ్ళే నన్ను ఫేమస్ చేస్తున్నారు, చేసుకుని నేను తెలుస్తా. సో ఇలా వాడకం జరుగుతుంది. అరే శ్రీజ, స్టార్టింగ్ ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత లాట్ ఆఫ్ ఎవరి అమ్మాయి ఏంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది స్టేజ్ మీద, ఏంటి అంత ఎక్సైటెడ్గా మాట్లాడుతుంది అనేది కొంతమంది కింద కమెంట్స్ పెట్టారు హాట్స్టార్ యూట్యూబ్లో లాంచ్ అయ్యేటప్పుడు. సో కమెంట్స్ చదువుకునేటప్పుడు వాట్ యూ ఫెల్ట్? నేను జనరల్గా కమెంట్స్ చాలా తక్కువ, ఎందుకంటే ఐ మీన్ లైక్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు కూడా ఏదైనా స్టాండ్ తీసుకుంటే కొంచెం మందికి నచ్చుతుంది, కొంచెం మందికి నచ్చదు. ట్రూ. సో మోస్ట్ ఆఫ్ ది నా కంటెంట్ ఏంటంటే చాలా మందికి నచ్చకుండా కూడా ఉంటుంది. 70% నచ్చినా 30% నచ్చదు. సో స్టార్టింగ్లో ట్రోలింగ్ తీసుకుందాం అని అనుకున్నా, అయ్యే ఏంది ఇట్లా పెడుతున్నారు, నా తప్పుగా అనుకున్నాను కానీ ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళదనమాట. సో వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు నాకు మంచిగా వెళ్ళింది, ఫస్ట్ ఎపిసోడ్ నాది చాలా ట్రోల్ అయింది, సెకండ్ ఎపిసోడ్ నన్ను చాలామంది సపోర్ట్ చేశారు, ఎవ్రీ మెంపేజ్ కానీ ఎవ్రీ పర్సన్ ఎవరైనా సరే. సో మనం వెళ్ళి అరే నేను ఇట్లా కాదని మార్చలేం కదా, వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు చూసినంత వరకు వెళ్ళి తెలుసుకుంటారు. సో నేను ట్రోలింగ్ గురించి అస్సలు పట్టించుకోను, ఆ బ్యాచే కాదు, ఆ టైపే కాదు. సూపర్. అండ్ రీసెంట్గా ఈ ఫ్యూ డేస్లో నీ ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత చాలా హాట్ టాపిక్గా మారింది ఒక టాపిక్. ఏంటి నవదీప్ గారు శ్రీజ అని ఒక కామనర్ పర్సన్ అలా అనడం ఏంటి? ఓ వచ్చేస్తారమ్మా, ఊపుకుంటూ వచ్చేస్తారమ్మా ఊరు నుంచి, సంథింగ్ ఆ వర్డ్స్ యూస్ చేశారు. సో అది రియల్గా ఇన్సైడ్ స్టేజ్ మీద జరిగిన సిచ్యువేషన్ ఏంటి? అండ్ లాస్ట్లో అతను స్మైల్ ఇచ్చేది కూడా చిన్నది కనిపించింది, లైక్ నవదీప్ గారు అది కామెడీగా అన్నారా, సీరియస్గానే అన్నారా? ఓకే, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అది మీకు ఆర్గానిక్గానే చూపిస్తున్నారు. అతను అట్లా తిట్టడం అదంటే యాక్చువల్లీ నవదీప్ గారు ఈజ్ వెరీ స్వీట్. ఆ అగ్ని పరీక్ష షో మీరు ఎంత చూస్తున్నారో అంత చూస్తే ఆ షో నడిపించేది నవదీప్ గారే.
ఈజ్ వెరీ ఎనర్జెటిక్. అసలు మొత్తం షో అంతా కూడా మాస్టర్ మైండ్ అనమాట అతను. అంత మంచిగా ఉంది. బట్ ద థింగ్ ఈజ్ నాకు నిజంగానే ఆడియన్స్కి కొంతమందికి అది టాస్క్ ఫేర్ అనిపించింది, కొంతమందికి అన్ఫేర్ అనిపించింది. మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అన్ఫేర్ అని ఫీల్ అయ్యారు. సో అక్కడ మేము చూసాం కాదు డైరెక్ట్గా, నాకు నిజంగానే అన్ఫేర్ అనిపించింది అనమాట. సో నాకు శ్రీముఖి గారు అడగగానే నిజంగానే అనిపించింది కాబట్టి నేను నార్మల్గానే బయట కూడా కొంచెం ఇలా తప్పులు జరిగితే స్టాండ్ తీసుకునే మనిషిని అక్కడ ఎదురుగా జరిగినప్పుడు ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాను కాబట్టి సో నాకు ఎవరైతే అనిపించింది అంటే నేను డెఫినెట్గా రేస్ చేసి నాకు అనిపించింది అనగానే శ్రీముఖి గారు లేదు కూర్చో అని అనేశారు. బట్ తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇలా నవదీప్ గారు నన్ను స్టేజ్ మీద పిలిచి ఇలా అడుగుతారు అని చెప్పి. అప్పుడు కూడా నేను చెప్పిన నిజంగానే కల్కికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, షాకిబ్కి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని చెప్పి. సో చెప్పినప్పుడు ఐ డోంట్ నో లైక్ ఎందుకు అట్లా అన్నారో ఏంటో తెలియదు కానీ ఎందుకంటే నార్మల్గా ఈజ్ వెరీ జెన్యున్ గా, చాలా ఎంటర్టైనర్ నవదీప్ గారు. నిజం చెప్తున్నా, లైక్ దగ్గరుండి నేను అన్ని ఎపిసోడ్స్ చూశాను కాబట్టి చెప్తున్నా, ఈజ్ వెరీ స్వీట్. బట్ ఆ టైంలో మరి ఐ డోంట్ నో వై హీ సెడ్ దాట్. బట్ అతను అనడం మాత్రం నిజంగానే అన్నారు. నాకు నిజంగానే ఫెల్ట్ బ్యాడ్. మీరు నాకు చూస్తే మొహం నాకు కొంచెం మాడినట్టు ఉంటుంది. బట్ ఊరి నుంచి వచ్చేసా అనగానే ఇంకా చెప్దాం అనుకున్నాను కానీ థాట్ లైక్ ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో ఇట్స్ నాట్ కరెక్ట్ అని అనిపించి మిగతా వాళ్ళకే అనిపించలేదు. మిగతా వాళ్ళు ఎవరు కూడా రేస్ చేయలేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సరే ఆ టైంలో సరే అన్నారు, అప్పుడు కూడా నేను మూసుకొని అయితే వెళ్ళిపోలేదనమాట. నన్ను ఎందుకు మరి రప్పించారు, నాకు ఛాన్స్ ఇవ్వలేదు అసలు చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సరే అని చెప్పి వెళ్ళిపోయినాను అనమాట. బట్ ఆ టాపిక్ ఇక్కడితో అయిపోయింది. ఇంకా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి నవదీప్ గారు కానీ షోలో కానీ లేదా నేను కానీ క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ ఎంటర్టైనింగ్ అంతే తప్ప అదైతే క్యారీ ఫార్వర్డ్ చేయలేదు అనమాట. బట్ ఆ సిచ్యువేషన్ జెన్యున్గానే అక్కడ జరిగింది. నన్ను తిట్టడం అట్లా జెన్యున్గానే అయ్యింది. నువ్వేం చెప్పాలనుకున్నావు ఆ టైంలో? అదే లైక్ నిజంగానే అక్కడ అన్ఫేర్ జరిగింది టాస్క్ అనేది. కల్కికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ షాకిబ్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. షాకిబ్ జనరల్గా కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ టాస్క్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల. అండ్ షాకిబ్ కూడా అక్కడ స్టాండ్ తీసుకోలేదన్నమాట తిన్నంగా. సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బట్ ఐ డెంట్ గెట్ దట్ మచ్ ఛాన్స్. అది అంతే తప్ప చిన్న